jungle. Audio jungle. హలో హాయ్ గైస్, నా పేరు jaykishore. ఈరోజు నేను మీకు ఒక మెసేజ్ ట్రిక్ గురించి చెప్పబోతున్నాను అనమాట. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, మీ ఫోన్లో ఒకవేళ మెసేజ్ బ్యాలెన్స్ ఉండి కూడా ఎవరికైనా మెసేజ్ కానీ సెండ్ కాకపోతే ఈ ట్రిక్ కానీ మీకు సింపుల్గా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీడియో రెడీ స్టార్టెడ్. ఓకే, మనం స్టార్టింగ్ ఇప్పుడు చూసినట్లయితే అక్కడ మెసేజ్ పంపించినా కూడా వెళ్ళట్లే కదా. ఇంకోసారి పెట్టి చూపిస్తాను, చూడొచ్చు. దీనికన్నా ఒక ట్రిక్ అయితే ఉందన్నమాట, మీకు బాగా వర్క్ అవుతుంది. చూసారా, ఇక్కడ మెసేజ్ అయితే వెళ్ళలే కదా. దీనికి ఒక ట్రిక్ అయితే ఉందన్నమాట. మీరు సింపుల్గా నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఓకే, మీరు స్టార్టింగ్ గూగుల్ని ఓపెన్ చేసి అక్కడ మీరు SMS సర్వీస్ సెంటర్ అని టైప్ చేయండి. అలా టైప్ చేసిన వెంటనే మీకు అక్కడ కింద నెంబర్స్ అని చూపిస్తుంది అనమాట. ఒక్క నిమిషం, మీరు చూడొచ్చు, అక్కడ నెంబర్స్ అని చూపిస్తుంది కదా. మీరు ఏ స్టేటో సెలెక్ట్ చేసుకోండి. ఎయిర్టెల్ అనుకుంటే తెలంగాణ కాబట్టి తెలంగాణ మీద అక్కడ పక్కన నెంబర్ ఉంది కదా, అది కాపీ చేసుకుంటాను నేను. అది కాపీ చేసుకున్నాక సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ మీ మెసేజ్ ఉంది కదా, మెసేజ్ యాప్, అది ఓపెన్ చేసి మీకు అక్కడ బ్యాక్కి వెళ్ళి 3 డాట్స్ అయితే ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ మీదకి వెళ్ళి అక్కడ మళ్ళీ మోర్ సెట్టింగ్స్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి టెక్స్ట్ మెసేజెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ మెసేజ్ సెంటర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇందాక మనం నెంబర్ తీసుకున్నాం కదా, అది ఇక్కడ పేస్ట్ చేయండి విత్ కోడ్ తోటి. ఇండియా కోడ్ +91 కదా, అదే ఆ కోడ్ ఉంటేనే అప్పుడు వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు మెసేజ్ పెట్టి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మెసేజ్ అనేది వెళ్ళిందనమాట. మీ మొబైల్లో బ్యాలెన్స్ ఉండి కూడా వెళ్ళకపోతే ఈ ట్రిక్ అనేది బాగా వర్క్ అవుతుంది. అంతే గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.